హాయ్ అండి, నమస్తే. నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. 363వ ఎపిసోడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంతగా ఆదరించిన మీ అందరికీ, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ 363వ ఎపిసోడ్లో నన్ను చాలామంది ఏమడుగుతారంటే, సార్ విజువలేషన్లో అన్నీ వస్తాయి సార్, బట్ విజువలేషన్ ప్రాపర్గా ఎలా చేయాలి, ఎలా మనం ఊహించుకోవడం ద్వారా మనకు కావాల్సిన వాటిని మనం ఎలా ఆకర్షించుకోవచ్చు సార్, డెప్స్ ఉన్నాయి, ఆ డెప్స్ కూడా క్లియర్ అవుతాయి ఆ విజువలేషన్ ద్వారా అని అడుగుతారు. సో వాటన్నిటి కూడా ఈ ఎపిసోడ్ అనేది జవాబు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయితే ముఖ్యంగా మనం ఊహించడం అంటే చాలా మంది ఊహిస్తారు, బట్ ఊహించేటప్పుడు ఎంత క్లారిటీగా అంటే ఒక సినిమా హెచ్డి మూవీని చూసినప్పుడు ఎంత క్లారిటీగా ఉంటుందో ఆ విధంగా ఎవరైతే ఊహించుకోగలుగుతారో వారి భవిష్యత్తును ఆల్రెడీ జరిగినట్టుగా, అంటే భవిష్యత్తును ఆల్రెడీ గతంలో జరిగినట్టుగా వర్తమానంలో ఎవరైతే చూసుకోగలుగుతారో వారు ఈజీగా మేనిఫెస్టేషన్ చేసుకుంటారు. అంటే మేనిఫెస్టేషన్ అంటే ఏంటండి, మన జీవితంలో మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటున్నామో అది వాస్తవ రూపంలోకి, అంటే రియాలిటీకి రావడాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ఎవరికైతే పవర్ అయితే ఎక్కువగా విజువలేషన్ ఉంటుందో వారు ఈజీగా మేనిఫెస్టేషన్ చేసుకుంటారు. అయితే విజువలేషన్ చేసేటప్పుడు అడ్డంకులు ఏంటంటే, కొంచెం డల్గా డిమ్గా ఉంటుంది అనుకోండి, లేట్ అవుతుంది, అంటే వస్తుంది. అందుకోసం ఏమైనా చేస్తున్నప్పుడు విజువలేషన్ ప్రాపర్గా చేయాలంటే ఎంత కలర్స్ యాడ్ చేయాలి, పెద్దగా చేస్తూ విజువలేషన్ చేసుకోగలిగితే మీరు ఫాస్ట్గా ఆకర్షించుకుంటారు. అయితే ఇదే విజువలేషన్ ఉపయోగించుకొని డెప్స్ క్లియర్ చేసేవారు నన్ను అడుగుతారు. ఎస్, చేసుకోవచ్చు. అయితే దీనికి పవర్ఫుల్ ఎన్ఎల్పి టెక్నిక్ ఉంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటారంటే. అంటే ఎన్ఎల్పి అంటే ఏంటండి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. అంటే మన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్ సెల్స్ ఉంటాయండి. దానికి లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్తో ప్రోగ్రామింగ్ అయి ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ని చేంజ్ అయినంత వరకు మన జీవితం అనేది మారదు. ఎలా చేంజ్ చేసుకోవాలో మనం చూద్దామండి. అయితే మనం చేంజ్ చేసుకోవాలంటే ఆల్రెడీ పాత ప్యాటర్న్ ఉంది కదా, చూడండి. ఒక వ్యక్తికి డెప్స్ ఉన్నాయండి. ఆ డెప్స్ ఉన్న వ్యక్తి ఏం ఆలోచిస్తాడు, పదే పదే నాకు డెప్స్ ఉన్నాయి అనాలా. ఆ న్యూరాన్ సెల్స్లో ఎక్కువగా డెప్స్ నింపుకున్నాడు తను. అంటే తను వర్రీ అవుతున్నాడు, తను బాధపడుతున్నాడు, తను టెన్షన్కి గురవుతున్నాడు. ఏం ఆకర్షించుకుంటారని మన సబ్జెక్ట్ ప్రకారం అంటే ఏదైతే లోపల ఉంటుందో దానినే బయట నుంచి ఆకర్షించుకుంటారు కదా, ఆ వ్యక్తి పదే పదే వాటినే మళ్ళీ ఆకర్షించుకుంటారు. అంటే ఇప్పుడు మనకి ఏది కావాలో దానిపై ఫోకస్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఎన్ఎల్పి టెక్నిక్ని ఉపయోగించుకొని మనకి ఏదైతే కావాలో దానిపైన చేద్దామండి. సో ఎవరైతే ఈ ఎన్ఎల్పిని చూస్తున్నారో అందరూ కూడా చాట్ బాక్స్లో ఏం చేయాలండి, మెథడ్ ఎన్ఎల్పి అని చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఇప్పుడు ఎవరైతే ఎన్ఎల్పి అని టైప్ చేస్తారో వాళ్ళకి ఎన్ఎల్పి మెథడ్స్ బాగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఆ టైపింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఫోకస్ అవుతున్నారు కదా, ఆ ఫోకస్ అవ్వడం వల్ల వాళ్ళ జీవితంలోకి మరిన్ని అవకాశాలు ఆకర్షించుకుంటారు. సో ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, అందరూ చాట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో టైప్ చేయాలండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి టైప్ చేసినందుకు, కామెంట్ బాక్స్లో చేసినందుకు. సో ఇప్పుడు చూద్దామండి. అయితే కొత్త టెక్నిక్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ టెక్నిక్ ఉపయోగిస్తే నేను చూశాను మా పార్టిసిపేషన్, చాలా గ్రేట్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, సో అందరికీ కూడా రావాలి ఈ మెథడ్ అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. సో ముందుగా ఏం చేయాలంటే, మీకు ఎవరైనా ఇదివరకు గతంలో డెప్స్ ఎవరో అడిగారు, సో అంటే మీరు ఇచ్చారు మనీ, ఓకే, ఆ ఇచ్చిన తర్వాత ఓకే వారు ఇవ్వట్లేదు, లేదా ఒక పర్సన్కి మీరు అడుగుతున్నారు, పదే పదే ఆ పర్సన్ మిమ్మల్ని అడుగుతున్నారు, అలాంటి ఇదివరకు మీరు తెచ్చుకున్నారు ఆ పర్సన్ నుంచి, ఆ పర్సన్ పదే పదే అతను అడుగుతున్నాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఏదైతే వద్దనుకుంటామో దాన్ని బ్లాక్ అండ్ వైట్లో చూడాలి, అంటే మనకు కావాల్సిన దాన్ని కలర్ఫుల్గా చూడాలి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి వచ్చి పదే పదే అడుగుతుంటే మీరు వర్రీకి గురవుతున్నారు. అంటే విజువల్ చూడండి, ఎన్ఎల్పిలో ప్రధానంగా ఉండేటి 3 ఉంటాయండి. అంటే విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్. విజువల్ అంటే చూడడము, ఆడిటరీ అంటే వినడము, కైనెస్థెటిక్ అంటే ఫీల్ అవ్వడం. అయితే ఈ విజువల్ పిక్చర్స్, ఓకే, ఒక వ్యక్తి మిమ్మల్ని వచ్చి పదే పదే అడుగుతున్నాడు, మీ దగ్గర మనీ తెచ్చేసుకున్నారు, బట్ పదే పదే అడుగుతున్నారు, మీకు అది ఇష్టం లేదు. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ పిక్చర్ను బ్లాక్ అండ్ వైట్ చేయాలి. అంటే ఎప్పుడైతే వ్యక్తి పదే పదే అడుగుతున్నాడు కదా, మీ మనసు అంతా వర్రీకి గురవుతుంది కదా, ఎప్పుడైతే వర్రీకి గురైందో మనసు, మీరు ఏం చేస్తారంటే ఆ పర్సన్ అడిగే పిక్చర్ మీరు బాధపడకుండా ముందు బ్లాక్ అండ్ వైట్ చేయండి. ఏం చేయాలండి, బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఉంటాయి కదా, ఆ విధంగా చేయండి. పదే పదే అడుగుతున్నట్టు ఆ వాయిస్ని ఫన్నీ వాయిస్ చేసుకోవచ్చు. కైనెస్థెటిక్, ఎప్పుడైతే మీ విజువల్, ఆడిటరీ మారిందో కైనెస్థెటిక్ అనేది మారుతుంది, అంటే ఫీలింగ్స్ మారుతుంటాయి. ఎప్పుడైతే మీ ఫీలింగ్స్ అక్కడ డల్ అయిపోయిందో తర్వాత ఏంటి, సంపద వైపు చూడాలంటే డెప్స్ ఎక్కువగా ఉన్నదాన్ని మీరు క్లారిటీగా చూస్తూ భయపడుతూ ఎమోషన్స్ యాడ్ చేస్తున్నారు కదా డెప్స్కు, మళ్ళీ పెరిగిపోతాయి. అందుకోసం ఎమోషన్స్ వీక్ చేయడం కోసమే అక్కడ విజువల్ను, ఆడిటర్ని వీక్ చేసి కైనెస్థెటిక్ వీల్ చేశారు. ఇప్పుడు మీ జీవితంలో మీరు ఏది కావాలనుకుంటారో దాన్ని మీరు కలర్ఫుల్గా చూడాలి, అంటే కలర్ఫుల్గా సంపద సృష్టించాలనుకుంటున్నారు కదా, ఎంత సంపాదిద్దామని మీరు అనుకున్నారు, మీ గోల్ ఏంటి, మీకు ఎలాంటి ఇల్లు కావాలి, ఎలాంటి కారు కావాలి, గోల్డ్
కావాలి. సో ఎలాంటి లైఫ్ స్టైల్ మీకు కావాలో ప్రాపర్గా డిజైన్ చేసుకోండి. ఒక పేపర్ పై డిజైన్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీరు పొందినట్టుగా చూడాలి. ఎప్పుడైతే మనం పొందినట్టుగా చూస్తూ ఉంటామో మన థాట్స్ అన్నీ అక్కడ వెళ్ళి, ఇప్పుడు చూడండి ఎన్ఎల్పిలో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో కొత్త ప్యాటర్న్ అనేది వస్తుంది. అంటే భవిష్యత్తులో మీరు ఏదైతే అవుదామని మీరు అనుకున్నారో, భవిష్యత్తులో మీకు ఏదైతే కావాలని మీరు అనుకున్నారో ఆ ప్రోగ్రామింగ్ న్యూరాన్స్లో స్టోర్ అవుతుంది. ఇది వీక్ అయిపోతుంది, ఇది స్ట్రెంత్ అయిపోయింది. కాబట్టి ఏదైతే బలంగా ఉందో బలమైనది ఇంకా బలమైన దాన్ని మీరు ఆకర్షించుకుంటారండి. ఇలాంటి వాటిని మరిన్ని డిస్కస్ చేద్దామండి. సో ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM మనం ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కింద ఇచ్చినటువంటి కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. మీరు గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన జూమ్ లింక్ అనేది మీకు సెండ్ చేస్తారు. ఎప్పుడైతే మీకు జూమ్ లింక్ సెండ్ అయిందో మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా, ఏదైనా ఇష్యూ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అంతే కదండి, మీరు అక్కడ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఒకవేళ అందరి ముందు అలాంటి క్వశ్చన్స్ అడగలేను, ఓకే నాకు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో చాలామంది అడుగుతారు, సార్ ఎన్ఎల్పికి అంత పవర్ ఉందా, దీన్ని ఎవరెవరు యూజ్ చేస్తారంటే సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్స్, ప్రెసిడెంట్స్, ఎవరైతే టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరూ తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది యూజ్ చేస్తున్నారు. అంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్ సెల్స్లో ఏది ఇన్ఫర్మేషన్ ఎక్కువగా స్టోర్ అవుతుందో అదే ఇన్ఫర్మేషన్ అనేది మేనిఫెస్టేషన్ అవుతుంటుంది. అందుకోసమే మనకి ఇష్టం లేనివి, నచ్చనివి ఇసుకపై రాతలాగా ఉండాలి. మనకు నచ్చేటివి ప్లస్ గొప్ప స్థాయికి తీసుకున్నటువంటి ఆలోచనలు, లోపల ఉన్నటువంటి భావనలు అనేవి ఎలా ఉండాలి, స్టోన్పై రాసే విధంగా ఉండాలి. అంటే దృఢంగా ఉండాలి. ఎంత ఎక్కువగా మనకు కావాల్సింది దృఢంగా ఉంటే అంత ఫాస్ట్గా మన జీవితంలోకి మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చండి. సింపుల్ అండి, మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆలోచనలు, మన భావాలే డిసైడ్ చేస్తాయి మన మెమరీ. సింపుల్ చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వాట్ యూ వాంట్ కాదండి, ఏంటండి వాట్ యు ఆర్. మన ఎనర్జీ స్థాయిని పెంచుకొని, మన వైబ్రేషన్ స్థాయి పెంచుకొని, మన ఫ్రీక్వెన్సీ స్థాయిని పెంచుకుంటే మన లైఫ్లోకి ఏది కావాలన్నా సరే ఆకర్షించుకోవచ్చు. అది ఇల్లైనా, కారైనా, బంగారమైనా, జాబ్ అయినా, లేదా ఒక పర్టికులర్ పర్సన్ అయినా, ఎవరినైనా మనం ఆకర్షించుకోవచ్చండి. బట్ చేసేది ఎలా కూడా కరెక్ట్గా చేసుకొని, సబ్జెక్ట్ నేర్చుకొని, ప్రాపర్ విజువలైజేషన్ అండి. ఏంటండి ప్రాపర్ విజువలైజేషన్, క్లారిటీ చేయండి. ఎంత క్లారిటీగా మీరు విజువలైజేషన్ చేసుకోగలిగితే అంత ఫాస్ట్గా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.